హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్ ఎక్కడుంది, అంతేకాకుండా మీకు అక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కూడా చూపిస్తాను. ఇవన్నీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఒక లైక్ చేయండి నచ్చితే. హాయ్ ఫ్రెండ్స్, ఇది రాయచోటిలోని వీరభద్రస్వామి గుడి. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తారు శివరాత్రి రోజు. ఈ టెంపుల్ ముందరి భాగం ఇది. మనం ఎంట్రన్స్లో వెళ్తాం కదా, ఇది గోపురం అండి. ఈ గుడిలో బయట అయితే వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ లోపలైతే తీయకూడదు. అక్కడికి నేను కొంచెం ట్రై చేసి తీశాను. ఎలా వచ్చిందో చూడండి. ఇదైతే గుడి మొత్తము చుట్టుపక్కల ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. అంతేకాకుండా శివరాత్రి రోజు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఉత్సవము. అగ్నిగుండము, అన్నరాసులు, కళ్యాణము ఇలా చాలా బాగా జరుగుతుంది. ఇది గుడి బ్యాక్ సైడ్ ఉన్న దేవుళ్ళు, అవేంటో చూసేయండి. ఇది శివలింగము, ఇక్కడ విఘ్నేశ్వరుడు. అక్కడ తీయకూడదని కొంచెమే తీశాను, దేవుని చూపించలేదు. ఇక్కడ శివలింగాన్ని చూపిస్తాను చూడండి. చాలా బాగుంది లింగము. అఘోర లింగం అంట. ఇక్కడ పక్కన ఇక్కడ అవధూత స్వామి, అక్కడ పూజారి ఉంటే అరుస్తారేమో అని చెప్పి నేను సరిగా వీడియో తీయలేదు. చూడండి, ఇది గుడి బ్యాక్ సైడ్ అండి. వీరభద్ర స్వామి గుడి ఉంది కదా, బ్యాక్ సైడ్ గోపురం ఇది. దీనికి 4 ముఖద్వారాలు ఉన్నాయి. ఇది అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ గోపురము. చూడండి, ఇక్కడ బసవరాజ స్వామి, బసవేశ్వరుడు, పక్కన నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి వాహనము సింహము, అమ్మవారు. పక్కన వీరభద్రస్వామి గుడిలో అయితే వీడియో తీయకూడదని చెప్పారు, అరుస్తారంట అక్కడ తీస్తే. అందుకని కొంచెం దూరం నుంచి తీయగలిగాను. చూడండి, ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అన్నం రాసులుగా పోస్తారు. ఆ రాశి కోసం ఎంతోమంది తీసుకోవాలని చాలా బాగా ట్రై చేస్తూ ఉంటారు. అది తీసుకుంటే మంచి జరుగుతుందని నమ్మకము. ఇక్కడ బయట విఘ్నేశ్వరుడు, శివలింగము, బసవరాజ స్వామి. ఇక్కడ బయట టెంపుల్, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. నందీశ్వరుడు, ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట అండి. ఇప్పుడు బాగా నీట్గా చూపిస్తాను చూడండి వీరభద్ర స్వామిని. వీడియో అయితే తీయనీరంట అండి, అరుస్తారు. అందుకని వీలైనంత వరకు చేశాను. మేము వెళ్ళినప్పుడు అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట, మార్నింగ్ నైట్. పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ, నామకరణాలు అన్నీ జరుగుతాయండి. చూడండి, మేమైతే మామూలుగా పాపకి నామకరణం కోసం రోజు ఏ రోజు బాగుందని తెలుసుకుందామని వెళ్ళాము. ఇంకొకటి ఘాట్ చూపిస్తాను చూడండి. మీకు రాయచోటి ఘాట్ స్టార్ట్ అవుతుంది. ఇది రాయచోటి ఘాట్ అండి, కడప టు రాయచోటి ఘాటు. ఈ ప్లేస్ అనేది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ అంతే డేంజరస్ ప్లేస్ కూడా. ఇక్కడ మలుపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. 7 మలుపులు ఉంటాయి. ఈ మలుపులు తిరిగేటప్పుడు ఈ టర్నింగ్లలో చాలా యాక్సిడెంట్లు కూడా అవుతాయి. ముందు ఇక్కడ రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే కనీసం రోజుకు ఒక్క యాక్సిడెంట్ అన్నా జరుగుతూ ఉండేది ఇక్కడ. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశం అండి ఇది. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇలా టర్నింగ్ తిరిగేటప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్ కన్నా మనల్ని ఆ హారన్ కన్నా వేయకుంటే గుద్దేస్తారు. ఇలా యాక్సిడెంట్ జరిగే ప్లేస్ ఇది చాలా. చూడండి, చూడ్డానికి ఎంత అందంగా ఉందో. అంతేకాకుండా ఇక్కడ లారీలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చూసారు కదండి ఎంత పెద్ద లోయో ఇది.
చాలా లోయ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని రోడ్ అనేది ఎక్కువగా ఎక్స్పెండ్ చేయలేకపోయారు. ఇక్కడ వర్షం పడినప్పుడు చాలా వాటర్ ఫాల్స్ బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడైతే వర్షం తక్కువగా ఉంది కాబట్టి వాటర్ ఫాల్స్ తక్కువగా ఉన్నాయి. చూడండి వెహికల్స్ ఎన్ని వస్తున్నాయో. ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది చూడ్డానికైతే. ఇక్కడ సైడ్లో కట్టారు కదా, ఇది అనేది కూడా అంటే బండి ఓవర్ వెయిట్ రావడం వల్ల కంట్రోల్ చేసుకోలేక దీన్ని కూడా గుద్దేశారండి చాలామంది. ఇప్పుడైతే రోడ్ అయితే దీన్ని చాలా పెద్దది చేశారు. ఒకప్పుడు అయితే చిన్నది ఉన్నింది. ఇక్కడ రావాలంటే చాలా భయపడేవాళ్ళు ఈ ఘాట్ క్రాస్ చేయాలంటే. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. 2-3 టెంపుల్స్ కూడా మధ్యలో మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఇది శివాలయము. మేము వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసున్నారు. ఇక్కడ చూడండి శివాలయము. పక్కనే కోతులు ఉంటాయండి. ఇక్కడ ఘాట్లో చాలా ఎక్కువగా ఉంటాయి కోతులు. ఇక్కడ పార్క్ అనేది కొత్తగా కడుతున్నారండి. జస్ట్ చూద్దామని వెళ్ళాము. ఇంకా ప్రాసెస్లో ఉందంట, కడుతూ ఉన్నారు. ఇది పూర్తి అవ్వలేదు, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇది చుట్టూ ఉంది. జస్ట్ వీడియో తీద్దామని లోపలికి వెళ్ళామంతే. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ ఇది. ఇంకా స్టార్ట్ చేశారంట ఇప్పుడే. ఇది హోటల్ పెట్టడానికేమో కడుతున్నట్టున్నారు. చెట్లు. ఇది రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు వీడియో చూపిస్తాను పార్క్. ఇది మొత్తం అంతా హైవే అండి. ఇక్కడ చాలా వెహికల్స్ చూడండి, కోతులు ఉన్నాయి. ఇది చాలా పెద్ద హైవే అండి. ఇక్కడ రావాలంటే చాలా డేంజర్ కూడా. ఈ ప్లేస్ చాలా జాగ్రత్తగా రావాలి. చూడండి మధ్య మధ్యలలో కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా టర్నింగ్ క్రాస్ చేసేటప్పుడు ఎవరైనా ఫాస్ట్గా వచ్చారంటే కంట్రోల్ చేసుకోలేరు. అలా కంట్రోల్ చేసుకోకపోవడం వల్లే యాక్సిడెంట్లు అనేవి అవుతాయి. ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ సడన్గా కట్ అవ్వవు కదా. అలా లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇది చుట్టుపక్కల. అదంతా లోయ అండి. చాలా పెద్దది ఇది లోయ. చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది రాయచోటి ఘాట్ అంటే. జస్ట్ చూపిద్దామని ఒకసారి వీడియో తీస్తున్నాను అంతే. చూడ్డానికి ఎంత బాగుంటుందో అంతే డేంజర్ ప్లేస్ కూడా ఇది. చూడండి లోయ ఎంత పెద్దగా ఉందో. ఇదంతా మొత్తం అంతా లోయ అండి. ఇది చాలా లోతుగా ఉంటుంది కూడా ఈ లోయ. ఇక్కడ పులులు. ఆ కోతి పాపం మేమేమన్నా పెడతామని మా దగ్గరికి వచ్చింది. మా దగ్గర ఏం లేవు, మేమేం తీసుకోలేదు, అందుకే స్కిప్ చేసేసాం. ఆ కోతిని చూపించలేదు. ఇక్కడ లోయ చూడండి, చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇక్కడ కోతుల కోసం కొన్ని తొట్టిలాగా పెద్దది కూడా ఏర్పాటు చేశారు. అది అక్కడ చూపిస్తున్నాను కదా, అవి కోతులు వాటర్ కోసం అండి అవి. ఇదంతా ఘాట్ అండి. కింద కనిపిస్తుంది కదా మీకు రోడ్, అది. ఇక్కడ నుంచి చూస్తే కడప మొత్తం అంతా బాగా కనిపిస్తుంది. అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం అంతా 7 మలుపులు ఉంటాయండి. ఆ 7 మలుపులు దాటుకున్నప్పుడు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా భయంగా వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది తెలిసి వచ్చేవాళ్ళు ఉంటారు, తెలియక వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడికి. అలా వెహికల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. చూడండి ఇది ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన లారీనే అది.
ఇలా పెద్ద వెహికల్స్ అనేవి వచ్చినప్పుడు కట్ అవ్వలేవు ఇవి. అక్కడ ఆల్రెడీ అవన్నీ యాక్సిడెంట్లు అయ్యి అది గుద్దేసిన ప్లేసెస్ అండి అవి. ఎలా తునిగిపోయిందో చూడండి. చూడండి మొత్తం అంతా కడప కనిపిస్తుంది, అదంతా రోడ్డు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి, ముందు లేదు. తర్వాత ఎక్కువ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయని చెప్పి ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టారు. ఆ గుడిని కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఒకదానికొకటి ఫాస్ట్గా వచ్చినప్పుడు అనేవి యాక్సిడెంట్లు అవుతాయి చూడండి. జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కాపలాగా ఉన్నారు, యాక్సిడెంట్లు ఎక్కువగా జరగకుండా చూసుకోవడానికి. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.